హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము సీటెట్ పేపర్ 1 సంబంధించిన సీటెట్ కంటెంట్ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మనము బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సీటెట్ పేపర్ 1 అంటే సీటెట్ ఇప్పుడు ఆల్రెడీ మనకి డేట్స్ వచ్చేసాయి అనమాట. ఫిబ్రవరి 8 అండ్ 2026 అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కండక్ట్ చేయబోతున్నారు. డేట్స్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ నవంబర్ ఈ మంత్, దట్ మీన్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. సో మనకి అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉండవు. కాబట్టి మనకి ఇప్పుడు మన ఛానల్‌లో ఈవీఎస్‌సి కంటెంట్ అనేది పేపర్ 1కి ఎలా ఉంటుంది ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు క్లాస్ 3 చాప్టర్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్స్ కంప్లీట్ చేసి ఉన్నాము. సో మనము క్లాస్ 4 కూడా క్లాస్ 5 కూడా ఇట్లాగే కంప్లీట్ చేద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సమ్మరీ అండ్ ప్రాక్టీస్ బిట్స్ మనము కవర్ చేద్దాము. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్‌లో ప్రతి ఒక్కటి మనము ప్లేలిస్ట్ చేసి పెట్టాము. ఆ ప్లేలిస్ట్ వరకు చూసుకున్నా సరిపోతుంది. సో మనకి ఏది అవసరం అనేది అదనమాట. ఈజీగా ఉంటుంది కదా! సో ఛానల్ లింక్ మనం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. షేర్ చేయండి. ఓకే. ఈరోజు మనము 10 చాప్టర్స్‌ని కంప్లీట్ చేసున్నాం కదా! ఇప్పుడు మనము 11థ్ చాప్టర్‌లో ఉన్నామండి. 11థ్ చాప్టర్ పేరు ఫ్రమ్ హియర్ టు దేర్. అంటే ఇక్కడి నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు. హియర్ ఇక్కడి నుంచి, దేర్ అక్కడికి. ఇక్కడి నుంచి అక్కడికి ఏంటి ఇక్కడి నుంచి అక్కడికి. యాక్చువల్‌గా దీనికి మీనింగ్ ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్స్. ఈ లెసన్ మొత్తం మీద పిల్లలకి ట్రాన్స్‌పోర్ట్ అంత ట్రాన్స్‌పోర్ట్స్ మీద అదే ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కానీ వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్‌లో వెళ్తూ ఉన్నారు. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేశారు టీచర్ అడగడము అట్లా సంథింగ్. ఓకే. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎలా ఎళ్తారు? తాతయ్య వాళ్ళ ఇంటికి ఎలా ఎళ్తారు? లేదా మామయ్య వాళ్ళ ఇంటికి మామయ్య వాళ్ళ ఇంటికి ఎలా ఎళ్తారు? ఏ వెహికల్స్ యూజ్ చేస్తారు? మీరు షాపింగ్‌కెళ్ళాలంటే ఏ వెహికల్స్ చూస్తారు? అంటే దట్ మీన్స్ వాట్ ఏంటంటే వాళ్ళకి ఏ వెహికల్స్ యొక్క యూజెస్ మనం అసలు ఎలా ఎళ్తాం ఇక్కడి నుంచి అక్కడికి అనేసి. ఇంకా ప్రీవియస్ డేస్‌లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ టైమ్స్‌లో వాళ్ళు ఎలా ఎళ్ళేవాళ్ళు వాళ్ళని అడగటము. ఇంకా 50 ఇయర్స్ బ్యాక్ ఎలా ఎళ్ళేవాళ్ళని వాళ్ళని అడగటము. సో ఆల్‌మోస్ట్ మనం ఈ లెసన్ మొత్తం ఏం కవర్ చేస్తామంటే పిల్లలకి ఏం తెలియాలంటే ట్రాన్స్‌పోర్ట్స్ యొక్క యూజెస్, అబ్జర్వేషన్ స్కిల్స్. ఓకే. చూద్దాం మనం ఏమున్నాయి లెసన్. లెట్స్ గో టు ద లెసన్. ఇక్కడ చూడండి పిల్లలందరూ ఇక్కడ ఏం ఆడుకుంటున్నారు? ట్రైన్ ఆడుకుంటున్నారు. ట్రైన్ మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులేసుకొని ముందు చుక్ 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 అనుకుంటా. ఇది కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళు ముందుకి, వెనక్కి ఎక్కడెక్కడికి ఎళ్తున్నామో చెప్పుకుంటా, పాట పాడుకుంటూ అలా ఎళ్తూ ఉన్నారన్నమాట. ఇది పిల్లలకి సంబంధించింది. ఓకే. మీరు ఒకసారి చదవండి. ఇందులో యాక్చువల్‌గా ట్రైన్ గురించే చెప్పారు. ఏముంటుందని ఎక్కడెక్కడ ఎళ్తుంది. ఇక్కడ చూడండి రోడ్స్ మీద ఆహ్, రోడ్స్ ఆఫ్ ఐరన్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ ఐరన్ మూవ్ ద టు అండ్ ఫ్రో ముందుకి వెనక్కి ఎళ్తా ఉంటాము. లైట్స్ ఆన్, ఆఫ్ చేసుకుంటా ఉంటాము. ఇంకా మనకు అక్రాస్ ద హిల్ ఏరియాస్‌లో అట్లా సంథింగ్ పిల్లలకి అర్థమయ్యేలాగా ట్రైన్ గురించి చెప్పడం అన్నమాట. ఓకే. ఇక్కడ కూడా అంతే. చుక్ 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 ట్రైన్ ఈస్ ఆన్ ద వే, ఆన్ దిస్ వే, స్టాప్ 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 మనం పాడుకుంటాం కదా! ట్రైన్ నడుస్తున్నప్పుడు ఏమేమొస్తాయి స్మోకీ క్లౌడ్స్, ఫైట్స్ అండ్ క్రౌడ్స్ సంతలు అవి కూడా కనిపిస్తాయి కదా! మనకి ప్లాట్‌ఫార్మ్‌లో కూడా చాలా మంది అట్లా కనిపిస్తా ఉంటది. ఓకే. సో, ఇది ఆల్‌మోస్ట్ ఇది మొత్తం దేని గురించి అంటే ట్రైన్ గురించి. పిల్లలకి ట్రైన్ అనే వెహికల్ గురించి చెప్పడం గురించి. రైట్? హౌ డిడ్ యూ లైక్ ద పోయెమ్? పోయెమ్ ఎలా అనిపించింది? హావ్ యూ ఎవర్ ట్రావెల్డ్? ఇవి జనరల్ క్వెషన్స్. మీరు ఒకసారి చేయండనమాట. చెక్ చేసుకోండి. వాట్ ప్లేసెస్ డిడ్ ద ట్రైన్ పాస్ బై? ఏమేం ప్లేసెస్‌ని పాస్ చేసింది. మనం ట్రైన్ జర్నీ చేస్తా ఉంటాం కదా! మనకి ఏమేం ప్లేసెస్ అది క్రాస్ చేస్తూ వెళ్తుందనేసి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కమ్ లెట్స్ మీట్ సమ్ చిల్డ్రన్ అండ్ ఫైండ్ ఔట్ హౌ దే స్పెండ్ దేర్ వెకేషన్స్. వెకేషన్స్‌లో పిల్లలు వాళ్ళ వెకేషన్స్ ఎలా స్పెండ్ చేశారు? ఎలా ఎళ్లారు? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి గాని, మామయ్యకి గాని ఎక్కడికైనా సరే మామయ్య వాళ్ళ ఇల్లుకన్నా సంథింగ్ చూద్దామా? ఫస్ట్ బాక్స్‌లో ఏమిచ్చారండి? ఐ వాంట్ టు ఈ పాప ఏం చెప్తుంది? ఐ వెంట్ టు మై అంకుల్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో మా అంకుల్ ఉండేవాళ్ళు. అక్కడికెళ్ళాను. ఎలా ఎళ్ళారని చెప్తుందనమాట. ఎర్లియర్. వి యూజ్డ్ టు గో ముందు ఎర్లియర్ అంటే ముందు. వి యూజ్డ్ టు గో ఫ్రమ్ ద రైల్వే స్టేషన్ టు హిస్ హౌస్ ఇన్ ఏ బస్‌తో ఎళ్లారు ఫస్ట్ రైల్వే స్టేషన్‌కి. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఫన్. వి వెంట్ by the train, which went through an underground tunnel. We did not even come to know. Cars were running on the roads above the tunnel. అంటే చూడండి ఇక్కడ అంటే ఎవరెవరు ఎక్కడికెళ్లారు, ఏ వెహికల్స్‌లో ఎళ్లారనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఈమేమో బస్సు, ట్రైను, కారు ట్రావెల్ చేసింది. ఇతనేమో ఎక్కడికెళ్లారు, ఇట్ వాస్ మై బువాస్ వెడ్డింగ్ అంటే పెళ్ళికెళ్లారనమాట. బువ్వ అంటే మేనత్త అనమాట. మేనత్త పెళ్ళికెళ్ళాడనమాట. ఐ మెట్ మెనీ రిలేటివ్స్. మా రిలేటివ్స్ అందరిని నేను కలుసుకున్నాను. ఎట్లా ఎళ్లారు? ఫ్లైట్‌లో ఎళ్లారు. తర్వాత ఇది చూడండి ఇక్కడ ఏం ఇచ్చారు. బువ్వ లుక్డ్ వెరీ బ్యూటిఫుల్ వెన్ షీ వాస్ గోయింగ్ ఇన్ ద దీన్నేమంటారంటే పల్లకి. పల్లకీలో వెళ్తున్నప్పుడు అతను అది కూడా ఒక వెహికలే కదా! సో, మనకి అతను ఏం అబ్జర్వ్ చేశాడక్కడ పల్లకి అనేది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా యూజ్ చేస్తారనేది అతను తెలుసుకున్నాడంట. పిల్లలకి అన్ని వెహికల్స్ అలా చెప్పడం అనమాట.
ఓకే. నెక్స్ట్ ఈమె బస్సు, కారు, బోటు ఇలా ఎళ్ళింది. ఎక్కడికెళ్ళిందని చూద్దామా? ఐ వెంట్ టు నానీస్ హౌస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇన్ కేరళ. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కేరళలో ఉంది కాబట్టి అక్కడికెళ్ళిందనమాట. వేర్ షీ లివ్స్ కేరళలో ఉంటుంది. దేర్ ఈస్ వాటర్ ఎవ్రీవేర్. కేరళలో మనకు తెలుసు కదా! ఎక్కువ మనం బోట్స్ ద్వారా కూడా అక్కడ జర్నీ చేయాలి. ఎక్కువ ఉంటాయన్నమాట బోట్స్ వాటర్ ఉంటాయి కాబట్టి రైట్. Okay, from the station, we could have taken a bus or a cab to reach her house. Instead, we took a boat straight to her house. It felt a little strange, but we had fun. ఇక్కడ ఆమె ఏం చెప్తుంది యాక్చువల్‌గా మనం బస్సులో, కార్‌లో ఎళ్ళొచ్చు. కానీ మేము చాలా ఫన్‌గా ఉంటుంది కాబట్టి మేము బోట్‌ని చూజ్ చేసుకున్నాం అని చెప్తుంది. సో, వీటి నుంచి మనం ఏం చెప్పొచ్చు పిల్లలకి బస్ గురించి, ట్రైన్ గురించి, కార్ గురించి అంటే ఎలా ఎళ్తాము అని. ఒక చోటు నుంచి వేరే చోటకి. ఫ్రమ్ హియర్ టు దేర్ లెసన్ పేరే అది కదా! రైట్. నెక్స్ట్ ఇతనేం చెప్తున్నాడు. వి వెంట్ టు షిమ్లా డ్యూరింగ్ ది వెకేషన్. షిమ్లా ఎళ్లారనమాట. షిమ్లా ఎళ్తే అక్కడేంటి ద బస్ మూవ్డ్ ఆన్ ద జిగ్‌జాగ్ రోడ్స్ ఆన్ ద హై మౌంటైన్స్. షిమ్లా హిమాచల్ ప్రదేశ్ పైనే ఉంటుంది కదా! హిల్లీ ఏరియా కదా! సో, అది మనకి ఉత్తరాఖండ్ గాని, హిమాచల్ ప్రదేశ్ గాని మనకి హిల్లీ ఏరియాస్ అనమాట. సో, మనకి అక్కడ అప్ అండ్ డౌన్ రోడ్స్ జిగ్‌జాగ్ పొజిషన్‌లో అలా ఉంటాయి. అతను ఏం చెప్తున్నాడు బస్సు ఇలా జిగ్‌జాగ్ డౌన్‌లో ఎళ్ళింది అనేసి. మై దాది వుడ్ గెట్ టైర్డ్ వెరీ క్విక్‌లీ. హి వుడ్ మేక్ హర్ రైడ్ ఆన్ ద హార్స్. ఐ నెవర్ గాట్ టైర్డ్. ఐ ఎంజాయ్డ్ వాకింగ్. అంటే నడవలేక పోతున్నప్పుడు వాళ్ళ దాదికి, నాయనమ్మకి ఏమిచ్చారనమాట హార్స్ ఎక్కిచ్చి తీసుకెళ్లారు. ఓకే. హిల్లీ ఏరియాస్‌లో ఉంటాయండి. నెక్స్ట్ మై ఖాలా సారీ my khala lives very close to our house. Wherever I feel like going to hike, quickly climb my cycle and rush to her place. Ma and Chotu have to take a rickshaw to go to Rani's house. రాణి హౌస్ వెళ్ళడానికని వాళ్ళు అంటే ఫ్రెండ్స్ పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి మనకి ఇల్లు కొంచెం దూరంలో ఉన్నాయి అనుకోండి మనం ఏం చూస్ చేస్తామో సైకిల్ యూస్ చేస్తాం కదా అది ఇక్కడ చెప్తారనమాట. ఇక్కడ బుల్ల కార్డ్ గురించి చెప్తున్నారు. సో మనకి ఒకసారి చెక్ చేసుకోండి మరి. ఇంకా ఏంటండి విచ్ ఆల్ వెహికల్స్ డిడ్ ద చిల్డ్రన్ ట్రావెల్ ఇన్ ఏమేమి వెహికల్స్ ట్రావెల్ చేశారు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా ఒక్కొక్క పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి దేనిలో వెళ్ళారు అనేది అవి మీరు ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇది ఒక చిన్న యాక్టివిటీ పిల్లల కోసం. హౌ వుడ్ యూ చూస్ టు గో ఫ్రమ్ హౌసెస్ టు ద ప్లేసెస్ రిటర్న్ బిలో. అంటే మన ఇంటి దగ్గర నుంచి మనం మార్కెట్కి ఎలా వెళ్తాం ఫ్రెండ్స్ ఎలా వెళ్తాం నాని హౌస్ ఎలా వెళ్తాం అట్లా పిల్లలకి చెప్పేలాగా ఉండదు అనమాట. నెక్స్ట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ అంటే ఇక్కడ ఈ వెహికల్స్ ఇచ్చారండి ఈ వెహికల్ దేనికి యూస్ అవుతాయి ఇది కూరగాయలు అమ్ముకోవడానికి ఇవి ట్రావెలర్స్ లేదంటే ట్రాన్స్‌పోర్ట్ డెలివరీస్‌కి అట్లా ఇది రిక్షా డిజబుల్ పర్సన్స్‌కి ఫార్మర్‌కి అట్లా మీకు ఇది తెలుసు కదా! ఇది చిన్న పిల్లలవి. చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు మనం చాలా డీటెయిల్‌గా చెప్పుకోవాలి. కానీ ఇవి మనకి తెలుసు కాబట్టి యూజెస్ ఏంటి అని అంత డీటెయిల్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కొంచెం స్పీడప్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ అని, ఇక్కడ అంబులెన్స్ అని దేనికి ఇంకా ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ నుంచి దాని యూజెస్ కూడా అక్కడ రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడేమిస్తున్నారండి చూడండి. ఇక్కడ ఇక్కడ మధ్యలో కొన్ని వెహికల్స్ ఇచ్చారు. ఇక్కడ వీల్స్ ఇచ్చారన్నమాట. 2 వీల్స్ ఇందులో ఏది 2 వీల్స్ సంబంధించింది? 3 వీల్స్, ఫుల్ వీల్స్ ఇట్లా ఏది సంబంధించింది? రన్ బై ఎలక్ట్రిసిటీ ఏది నడుస్తుంది? మధ్యలో ఉన్న వెహికల్స్ దానికి మ్యాచ్ చేయాలన్నమాట. ఇది కూడా చిన్న పిల్లల యాక్టివిటీయే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామా మనము బస్. బస్ అనేది మనం ఎక్కడికెళ్ళాలి? 4 వీల్స్ దగ్గరికెళ్ళాలి. దానికి 4 చక్రాలు ఉంటాయి కదా! కార్ కూడా 4 ఉంటాయి కదా! సో, మనకి ఇలా ఎళ్ళాలన్నమాట. మెట్రో రైల్ అనేది చాలా ఉంటాయన్నమాట. చాలా రన్ ఆన్ పెట్రోల్ ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ అవుతుంది. సో, అలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారండి? ఫైండ్ ఔట్ ఫ్రమ్ ద వెల్డర్స్ అంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా! 50 ఇయర్స్ బ్యాక్ ఏ వెహికల్స్ యూజ్ చేసేవాళ్ళు. అసలు కొన్ని ప్లేసెస్‌కైతే చాలా మంది నడుచుకుంటూ ఎళ్ళిపోయేవాళ్ళు కదా! అటు నుంచి ఇటు కొన్ని పక్క పక్కన ఊర్లో అయితే వాళ్ళు నడుచుకుంటానే జర్నీ చేసేవాళ్ళు రైట్. అట్లా ఏం యూజ్ చేసేవాళ్ళు అని. హూమ్ యూ ఆస్క్డ్ ఎవరిని అడుగుతారు? దేర్ ఆన్సర్ వాళ్ళని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆన్సర్ ఏంటి ఇక్కడ రాయాలి. లేదా నీ ఫ్రెండ్‌ని అడిగావు. ఏం యూజ్ చేస్తారు? నీ ఆన్సర్స్ ఏంటి అని ఇక్కడ రాసుకోవడం అట్లా. ఇది కూడా చిన్న యాక్టివిటీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడేంటంటే ఇది మీకు తెలిసిందే కదా! మనం కూడా చిన్నప్పుడు చేసే ఉంటాము. అగ్గిపెట్టెలతో ఇల్లు చేసుకోవడము. సో, అగ్గిపెట్టెలతో ఇల్లు చేసుకోవటం ఎలా అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. ఆడుకోవడానికి ట్రైన్ గురించి చెప్పడానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదైతే మాత్రం. ఓకే. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా! ఈ ఈ ఇక్కడేంటంటే చుక్ చుక్ అనేది ట్రైన్‌కి సంబంధించిన హారన్. ఇక్కడ పాం పాయ్ అనేది ఏంటికి సంబంధించింది? ట్రక్‌కి కానీ అట్లా అన్నమాట. ట్రక్ అట్లా ఘర్ 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 అనేది మోటార్ సైకిల్. పీ 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 అనేది ఏంటంటే మనం ఎక్కడ ఉంటాము? స్కూటర్స్‌కి ఉంటాము. టప్ 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 హార్స్ నడుస్తున్నప్పుడు టప్ 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 సౌండ్ వస్తది కదా! నెక్స్ట్ ట్రింగ్ ట్రింగ్ అనేది బైసైకిల్ అన్నమాట. ఓకే. ఇలా మనకి చిన్న చిన్న ఇవి కూడా పిల్లలకి సంబంధించినయి. బట్ ఇలాంటివి ఎప్పుడైనా ఈజీగా పేపర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ లెసన్ నుంచి కూడా ఇలాంటి బిట్స్ కూడా మనకి తీసుకురావచ్చు. ఈ చుక్ చుక్ అనేది ఎవరు యాక్చువల్‌గా అందరికి తెలిసింది. పాయింట్ పాయింట్, ఘర్ ఘర్ ఇలాంటి సౌండ్స్ ఇచ్చేసి ఏ ఏ సౌండ్ అనేది చెప్పడం అన్నమాట. ఓకే.
నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ పిక్చర్‌లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? దట్ ఇంకా ఏం వెహికల్స్ ఉన్నాయనేది ఇక్కడ క్వెషన్స్ అడిగారు. ఆ వెహికల్స్ దేనికి యూజ్ చేస్తారని కూడా అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఫైర్ ఇంజిన్ వచ్చి దాన్ని మంటలు ఆర్పడానికి హెల్ప్ చేస్తుంది. సో, మనకి ఇంకా ఏమున్నాయి ఇక్కడ పోలీస్ వచ్చారు. ఇక్కడ అంబులెన్స్ ఉంది. ఇంకా ఎవరైనా ఇంజ్యూర్డ్ అయిపోతే ఆ పర్సన్స్ తీసుకెళ్ళడానికి. సో, ఇలా అన్నమాట మనకి. ఈ పిక్చర్‌లో ఏమున్నాయి? ఆ వెహికల్స్ ఏంటి? ఆ వెహికల్స్ దేనికి యూజ్ అవుతాయని మిమ్మల్ని ఇది పిల్లలదిలెండి యాక్చువల్‌గా మనకి జస్ట్ చూస్తున్నాం మనము. నెక్స్ట్ ఇక్కడ ఒక పజిల్ ఇచ్చారు. ఆ పజిల్‌లో ఏ పిక్చర్ దాగుందని చెప్పొచ్చు. చిన్న పిల్లలకైతే ఇక్కడ పిక్చర్ అమర్చండి, ఇక్కడ పిక్చర్ అమర్చండి అని చెప్తాం. కానీ మనకి ఇక్కడ చూడగానే ఏమర్థమవుతుంది? ఇక్కడ చూడండి ఇక్కడ ట్రంక్ ఉంది. ఇక్కడ టస్క్ ఉంది. అంటే తొండము, దంతాలు ఇవన్నీ ఉన్నాయి కదా! సో, మనకి ఎలిఫెంట్ అని ఈజీగా అర్థమైపోయింది. సో, ఓకే. యెస్. సో, ఓకే. ఇప్పటివరకు మనం లెసన్ సమ్మరీ అనేది చూసాము. ఫ్రమ్ హియర్ టు దేర్ అనేది క్లాస్ 3 ఈవీఎస్ ఎన్‌సీఈఆర్టీ టెక్స్ట్ బుక్‌లో మనకి ఏమి ఇచ్చారు అంటే దేని గురించి ఇచ్చారు, పిల్లలకి ఏం తెలియజేయాలని ఇచ్చారు కాబట్టి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వెషన్స్ చూద్దాం అన్నమాట. వీటి మీద కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయని చూద్దాం. దీంట్లో మనము పెడాగోజీకి సంబంధించిన అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అని, క్రిటికల్ థింకింగ్ అని, అండర్‌స్టాండింగ్ అని ఇలాంటి క్వెషన్స్ కూడా మనం చేసామన్నమాట. యాక్చువల్‌గా ఈ ఈజీగా అంటే పిల్లలకి చిల్డ్రన్ ఓరియంటేషన్‌లో అడగాలి అంటే అవి ఈ పిక్చర్ చూపించి ఇదేంటని, దీనికి ఎన్ని వీల్స్ ఉంటాయి, ఇది ఎక్కడికి యూజ్ చేస్తారు, దీన్ని దేనితో యూజ్ చేస్తారు, ఇలాంటివి అడుగుతారన్నమాట. కానీ కొంచెం మనం సీటెట్ చదువుకుంటున్నా కూడా సీటెట్ ఓరియంటేషన్‌లో కొన్ని క్వెషన్స్ అనేది మనకి డిఫరెంట్‌గా ఉండాలి. ఏం చూద్దామా? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లెసన్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఈస్ టు హెల్ప్ లెర్నర్స్ అంటే నేర్చుకునే వాళ్ళకి అంటే పిల్లలకి ఈ లెసన్ ఏం చెప్తుంది? ఆహ్, మె మెమోరైజ్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్‌పోర్ట్స్‌ని మెమరైజ్ చేయడం అంటే రీకాల్ చేసుకోవడం అట్లాగా కాదు కదా! అండర్‌స్టాండ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ద జర్నీ అండ్ డెవలప్ అబ్జర్వేషన్ స్కిల్స్ అంతే కదా! ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేసుకోవడం. వాటి ట్రాన్స్‌పోర్ట్స్ గురించి తెలుసుకోవడము. తెలుసుకొని వాటి యొక్క డెవలపింగ్ స్కిల్స్‌ని అబ్జర్వేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం. రైట్. లెర్న్ అబౌట్ ద వెహికల్ స్పీడ్ లిమిట్స్, ఐడెంటిఫై ట్రాన్స్‌పోర్ట్ రూల్స్. ట్రాన్స్‌పోర్ట్ రూల్ తెలుసుకోవాలని ఇక్కడ ఎక్కడ మనం చెప్పలేదు. మనకి జస్ట్ వీళ్ళు చిన్న పిల్లలకి వీళ్ళకి ఇప్పుడు ఏంటి అనేది చెప్తామన్నమాట. ఎందుకు యూజ్ అవుతది ఏంటి. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1. నెక్స్ట్ ద లెసన్ ప్రమోట్స్ విచ్ ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ఈవీఎస్ లెర్నింగ్. ఈ లెసన్ ఏం స్కిల్స్‌ని ప్రమోట్ చేస్తుందండి? డ్రాయింగ్, అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, మెమరైజేషన్, డెఫినిషన్స్, కాపీయింగ్ టెక్స్ట్ బుక్. మెమరైజేషన్, కాపీయింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవి పక్కన పెడితే మనకి అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. ఏమేమి చూసారనేది. ఓకే. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 2. నెక్స్ట్ a teacher asks, what changes did you see when the train moved from the city to the village? టీచర్ చిన్న పిల్లల్ని అడుగుతుందనమాట. ఇలాంటి క్వెషన్స్ అడగొచ్చు. కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ మనకి ఈవీఎస్‌లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉందనమాట. ఓకే. ఈ లెసన్‌లో పిల్లలు విలేజ్ నుంచి సిటీకెళ్తున్నప్పుడు ఫ్రమ్ సిటీ ఓకే. సిటీ నుంచి విలేజ్ ఎళ్తున్నప్పుడు ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేశారు? ఏం చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? అంటే ఈ క్వెషన్ దేనికి దేన్ని ఉద్దేశించి అడుగుతున్నారండి? రికాలబిలిటీయా? కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్షనా? క్రిటికల్ అండ్ అబ్జర్వేషన్ థింకింగా? మోటార్ కోఆర్డినేషనా? మోటార్ కోఆర్డినేషన్ కాదు. అబ్ డైరెక్షన్ అడుగుతున్నారా? కాదు కదా! ఏమేమి చూసారంటే అది అబ్జర్వేషనల్ థింకింగ్ అనమాట. ఓకే. క్రిటికల్ అండ్ అబ్జర్వేషనల్ థింకింగ్ ఈస్ హియర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 3. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. ద బెస్ట్ టీచింగ్ మెథడ్ ఫర్ ఫ్రమ్ హియర్ టు దేర్ వుడ్ బి. ఏ టీచింగ్ మెథడ్ ఇంపార్టెంట్ అంటే ఇది సూట్ అవుతుంది? ఏది బెస్ట్ మెథడ్ మనకు ఈ హియర్ టు దేర్ అనే లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, పిల్లలకి చెప్పడానికి? చూడండి లెక్చర్ మెథడ్ చెప్పుకుంటూ వెళ్తాము. ఇది ఇది బస్సు, ఇది కారు, ఇది ఇక్కడికెళ్తుంది, అక్కడికెళ్తుంది అంటే వింటా ఉంటే అది అర్థమవుతుందా? కానీ చిన్న పిల్లలకి ఏం చెప్పాలని చెప్పి మనము ఒక రియల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. రియల్ ఆబ్జెక్ట్స్ లేని పక్షంలో మనకి మోడల్స్, చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ చూసి చెప్తే వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారనమాట. యాక్టివిటీ బేస్డ్ అండ్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ చూద్దాం. ఇది కొంచెం పాజిటివ్‌గా ఉంది కాబట్టి బి ఆప్షన్ అనేది కొంచెం చూద్దామా? డైరెక్షన్ అంటే మెమోరైజేషన్, నోట్ టేకింగ్. నోట్ టేకింగ్ అంటే ఓన్లీ కాపీ చేసుకోవడం. బోర్డ్ మీద మేడం ఏం రాసారో దట్ కాపీ చేసుకోవడం కాదు కదా! సో, మనకది చిన్న పిల్లలకి చెప్పకూడదు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ద్వారా అంటే ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు ఆ లెసన్‌లో ఏం చెప్పారు? మేము అక్కడికెళ్ళాము, మేము గోవా వెడ్డింగ్‌కెళ్ళాము అంటే మా మేనత్త పెళ్ళికెళ్ళాము. లేదా ఇంకా మేము నాని హౌస్ ఎళ్ళాము. అట్లా చెప్తా ఉన్నారు కదా! సో, మనకి ఏం చెప్తున్నారు అక్కడ యాక్టివిటీస్ ఎక్స్‌పీరియన్స్ త్రూ మనకి చెప్తున్నారన్నమాట. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 4. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. షోయింగ్ ఎ రైల్వే మ్యాప్ టు లొకేట్ రూట్స్ డెవలప్స్. రైల్వే మ్యాప్స్‌ని చూపిస్తూ ఉన్నాము. వాళ్ళకి మ్యాప్ రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కుకింగ్ స్కిల్స్, కౌంటింగ్ ఎబిలిటీ. కుకింగ్ స్కిల్స్ తీసేయండి. రైటింగ్ స్కిల్స్ తీసేయండి. ఎందుకంటే కుకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మనం చూడంగానే చెప్పొచ్చు. అసలిక్కడ కుకింగ్ సంబంధించిందే జరగట్లేదు కాబట్టి. రైటింగ్ స్కిల్స్ అని రాయమని ఏం చెప్పలేదు కదా! వాళ్ళు అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. రైల్వే మ్యాప్ టు లొకేట్ రూట్స్ డెవలప్స్. రైల్వే మ్యాప్‌ని యూజ్ చేస్తున్నాము. లొకేషన్స్‌ని డైరెక్ట్ డైరెక్షన్స్ చూసుకోవడానికి. అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందో మనం తెలియజేస్తున్నాము. మ్యాప్ రీడింగ్ స్కిల్స్. మ్యాప్‌ని ఎలా రీడ్ చేయాలి? ఎక్కడి నుంచి ఎక్కడ చూసుకోవాలి అనేది. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. Next, question number 6. The theme from here to there in EVS focuses on which NCF 2005 theme area? ఏ థీమ్‌ని ఫోకస్ చేస్తుంది? ఈ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకి
ఏ యొక్క స్కిల్స్ చెప్తుంది అనేది చూద్దామా? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దీనిలో మనకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఏం చెప్పలేదు. ట్రావెల్ అండ్ కమ్యూనికేషన్ ఓకే. వర్క్ అండ్ ప్లే నో. థింగ్స్ వి థింగ్స్ వి మేక్ అండ్ డూ ఏం చేస్తాము, ఏమి ఆహ్, తయారు చేస్తాము, ఏమి చేస్తామని కదా! సో, కాదు కదా! ట్రావెల్ అండ్ కమ్యూనికేషన్. ట్రావెల్ గురించి కదా ఈ లెసన్ చెప్తుంది. సో, బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. కొంచెం స్పీడ్ అవుతుంది అంటే కొంచెం కామెంట్ త్రూలో మీరు తెలియచేయండి. ఇంకా డీటెయిల్‌గా మీరు ఎక్స్‌ప్లనేషన్ కావాలి అన్నా ఇవి క్లాస్‌కి సంబంధించిన చిన్న పిల్లలు కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను చాలా స్పీడ్‌గా చెప్తున్నాను. వీడియోని లెంతీ చేయడం ఇష్టం లేక. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా ఇంకా సీటెట్‌కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి లైక్ మోడల్ పేపర్స్ అయినా లేదా నోట్స్ అయినా అలాంటివి కావాలంటే మీరు కామెంట్స్ త్రూ తెలియచేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. ఏ చైల్డ్ షేర్స్ హర్ ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్లాస్. ఫస్ట్ ట్రైన్ జర్నీ చేసినప్పుడు అతని యొక్క ఎక్స్‌పీరియన్స్ క్లాస్‌లో చెప్తున్నాడనమాట. యాస్ ఎ టీచర్ యూ షుడ్ ఏం చేయాలి? స్టాప్ హర్ అండ్ రిటర్న్ టు టెక్స్ట్ బుక్. నువ్వు ఆపేసి టెక్స్ట్ బుక్‌కెళ్ళి ఎళ్ళాలని చెప్పాలా? ఎంకరేజ్ హర్ అండ్ కంటెంట్ ఇట్ విత్ లెసన్ కాన్సెప్ట్స్. ఆ లెసన్‌కి సంబంధించిందే కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయాలా? ఏం చేయాలి? యాస్ ఎ టీచర్ ఏం చేయాలి? ఇంకా చూద్దామా? ఆస్క్ హర్ టు రైట్ ఇట్ యాస్ హోంవర్క్ ఓన్లీ. హోంవర్క్ లాగే చేసుకొని రా అని చెప్పాలా? కాదు కదా! ఇగ్నోర్ షేర్ చేయడం అనేది ఇగ్నోర్ చేయాలా? లేదంటే చెప్పొద్దు అని అక్కడితో ఆపేయాలా? కాదు కదా! సో, మనకి ఆప్షన్ బి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఇంకా చెప్తుంటే వాళ్ళకి ఇంకా థాట్స్ పెరుగుతాయన్నమాట. రైట్. సో, క్వెషన్ నంబర్ 7 బి ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. ఇఫ్ ఎ చైల్డ్ కన్‌ఫ్యూజెస్ ట్రైన్ అండ్ బస్ యాస్ ద సేమ్ ట్రాన్స్‌పోర్ట్. ఎందుకు ట్రైన్ అయినా, బస్ అయినా అన్ని ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఒకటే ఉన్నాయనుకోండి. అప్పుడు టీచర్ ఏం చేయాలి? పనిష్ ద చైల్డ్. పనిష్మెంట్ ఇవ్వాలా? నో. ఎక్స్‌ప్లెయిన్ యూజింగ్ ద పిక్చర్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎక్స్‌ప్లెయిన్ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మన ఈవీఎస్ యొక్క మెయిన్ మోటివే పిల్లలకి వాళ్ళ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడము. పెడగోజీ క్లాసెస్‌లో మనం చెప్పుకుందాము. చూద్దాం ఇంకా. ఆస్క్ చిల్డ్రన్ టు మెమరైజ్ ద డెఫినిషన్స్ మెమరైజ్ చేయమని. ఇగ్నోర్ ద కన్‌ఫ్యూజన్ ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోర్ చేయకూడదు. ఎక్కడ డౌట్ ఉంటే పిల్లలకి అక్కడ క్లారిఫై చేయాలి. ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలి కాబట్టి మనకి మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. ఏమని చెప్తున్నారు? ఎక్స్‌ప్లెయిన్ యూజింగ్ పిక్చర్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ త్రూ మనం చెప్పడం అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. ద లెసన్ హెల్ప్స్ టు ఇంటిగ్రేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్. ఏమి ఇంటిగ్రేట్ చేస్తుంది? ఏ స్కిల్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తుందండి? లాంగ్వేజ్ అండ్ ఈవీఎస్ స్కిల్స్, ఓన్లీ మ్యాథమెటికల్ స్కిల్స్, ఓన్లీ రైటింగ్ స్కిల్స్, నన్. సో, చూద్దామా? మ్యాథమెటికల్ స్కిల్స్ అంటే ఇక్కడ కౌంటింగ్ గురించి అసలు ఏం చెప్పలేదు. ఓన్లీ రైటింగ్ స్కిల్ రాయడం గురించి అసలైతే కాదు. నన్ను తీసేయండి. ఇప్పుడు మనకి ఆప్షన్ చూడగానే అర్థమవుతుంది కాబట్టి లాంగ్వేజ్ అండ్ ఈవీఎస్ స్కిల్స్. ఇప్పుడు ఈవీఎస్ లెసనే కదా మనం చెప్తుంది. దీనిలో లాంగ్వేజ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు తెలుస్తుంది కదా! చదువు రీడింగ్ స్కిల్స్ ద్వారా. నెక్స్ట్. విచ్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సూట్స్ దిస్ లెసన్? ఏ ఎవాల్యుయేషన్ సూట్ అవుతుందండి? ఓరల్ రీకాల్ టెస్ట్, అబ్జర్వేషన్ బేస్డ్ వర్క్ షీట్ అండ్ డ్రాయింగ్, రూట్ యాక్టివిటీ, అబ్జర్వేషన్ బేస్డ్. అవును. అయ్యుండొచ్చు. చూద్దాం ఇంకా. మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఓన్లీ, డైరెక్షనల్ టెస్ట్ ఓన్లీ కాదు. ఏం సూట్ అవుతుందండి? అబ్జర్వేషన్ బేస్డ్ వర్క్ షీట్, అండ్ డ్రాయింగ్ రూట్ యాక్టివిటీ. ఓకే. ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 10 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 11. ఆస్కింగ్ లెర్నర్స్ టు డ్రా ద రూట్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్‌కి ఒక మ్యాప్ గీయండి. మీరు ఎలా వచ్చారు? ఏ దారిలో వచ్చారని చెప్తే దేనికి సహాయపడుతుంది ఇది? డెవలపింగ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ఓకే. స్పేషల్ అండర్‌స్టాండింగ్ ఓకే. ఇంప్రూవింగ్ హ్యాండ్ రైటింగ్, లెర్నింగ్ స్పెల్లింగ్స్, మెమరైజేషన్ సెంటెన్స్. ఇవి చూడండి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి అది హెల్ప్ అవుతుందా? కాదు కదా! స్పెల్లింగ్స్ లెర్న్ చేయడానికా? కాదు కదా! సో, మనకి చూడగానే తెలిసిపోతుంది కదా! డెవలపింగ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్‌లో వచ్చారో డైరెక్షనల్ సెన్స్ అని తెలియడానికి స్పేషల్ అండర్‌స్టాండింగ్. చూడగానే ఆ ఎంత స్పేస్ ఉపయోగించుకొని వచ్చారు లేదా ఏ స్పేస్‌లో వచ్చారని స్పేషల్ అండర్‌స్టాండింగ్ అనేది రైట్. మనం చెప్పుకున్నాం కదా! సో, మనకి ఇది కూడా ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్. ద అప్రోచ్ ఫాలోడ్ ఇన్ ఈవీఎస్ ఫర్ దిస్ లెసన్. ఏ అప్రోచ్ ఫాలో అయింది? రోట్ లెర్నింగ్. రోట్ లెర్నింగ్ అంటే బై హార్ట్ చేయడం బట్టి కొట్టడం. కాదు కదా! చైల్డ్ సెంటర్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ చూద్దాం. ఇది కరెక్టే. టీచర్ సెంటర్డ్ లెక్చర్, డ్రిల్ అండ్ ప్రాక్టీస్. టీచర్ సెంటర్డ్, రోట్ లెర్నింగ్ ఇవన్నీ నెగెటివ్ వర్డ్స్ మనకి మనకి అసలు మనం కన్సిడర్ చేయకూడదు. ఇది చైల్డ్ సెంటర్డ్ అండ్ యాక్టివిటీ ఓరియెంటెడ్. చైల్డ్ సెంటర్డ్ పిల్లలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పగలిగేది ఇది. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13. ఏ టీచర్ ఆస్క్స్ ఏమడుగుతుంది? హౌ డు పీపుల్ ట్రావెల్ ఇన్ యువర్ ఏరియా? మీ 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 ఏరియాలో పీపుల్ ఎలా ట్రావెల్ చేస్తారు? దిస్ క్వెషన్ హెల్ప్స్. అడుగుతుంది అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. చూద్దామా ఏమున్నాయో. లోకల్ కాంటాక్ట్స్ లింకేజ్, టెస్టింగ్ మెమరీ, గ్రామర్ కరెక్షన్, డ్రాయింగ్ స్కిల్స్. గ్రామర్ కరెక్షన్ తీసేయండి. గ్రామర్ కరెక్షన్ మనకి గ్రామర్ కోసం వాళ్ళు ఆ క్వెషన్స్ అడుగుతున్నారా అంటే కాదు కదా! ఇంకా మనకి ఏమని చెప్పింది? మెమరీని టెస్ట్ చేస్తున్నారా? కాదు. లోకల్ కాంటాక్ట్స్ లింకేజ్ అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? వాళ్ళ లొకాలిటీలో ఉన్న వాళ్ళ సరౌండింగ్స్‌లో ఉన్నది అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది అది అడుగుతుంది. సో, మనకి ఆప్షన్
A is correct here for the question number 13. Next, the concept of diversity. It means the transport means of transport can be best through thought through ఎలా నేర్పిస్తారు డైవర్సిటీ అనే కాన్సెప్ట్ ని ఫీల్డ్ విజిట్స్ ఆర్ మల్టీమీడియా ప్రెజెంటేషన్స్ ఓకే కాపింగ్ ఫ్రమ్ ద బుక్ ఓరల్ రిపిటేషన్ డిక్టేషన్ ఈ మూడు మనకి చూడగానే చెప్పేయచ్చు కదా ఇవి మనకి యూస్లెస్ వర్డ్స్ మనకంటే ఇవి వాడకూడదు పిల్లలకి కాపీ చేసేసుకోండి లేదంటే రిపీట్ చేయండి అట్లా అలా చేయకూడదు బట్టి కొట్టండి అట్లా సో మనకి ఫీల్డ్ విజిట్ ఆర్ మల్టీమీడియా ప్రెజెంటేషన్ ఈ సూట్స్ అనమాట డైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రాన్స్పోర్ట్స్ లో ఓకే సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 లెర్నింగ్ అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ లెసన్ ఏం నేర్చుకుంటారు ఏం లెర్నింగ్ అవుట్కమ్ ఏమొస్తుంది వీళ్ళకి ఈ లెసన్ చెప్పడం వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు లాస్ట్ లెర్నర్ ఐడెంటిఫైస్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ అండ్ దేర్ యూజెస్ ఓకే లెర్నర్ మెమరైజెస్ పోయం లైన్స్ మెమరైజ్ చేస్తారా కాదు లెర్నర్ రైట్స్ వెహికల్స్ నేమ్స్ ఓన్లీ వెహికల్ నేమ్స్ చెప్తారా కాదు లెర్నర్ డ్రాస్ ట్రైన్ ఓన్లీ ఒక ట్రైన్ గురించి చెప్పారా కాదు కదా అంటే ఇక్కడ ఏంటి ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు లెర్నర్ ఐడెంటిఫైస్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ అండ్ దేర్ యూజెస్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ మనకి 3 మెయిన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ మెయిన్ ఏంటి ఉంది 3 మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్స్ అని వాటర్ ట్రాన్స్పోర్ట్స్ అని ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ అని వాళ్ళకి వాటిలో డిఫరెన్సెస్ చెప్పడం ఏవి నీళ్ళలో నడుస్తాయి ఏవి ఆకాశంలో నడుస్తాయి ఏవి భూమి మీద నడుస్తాయి ఇలా వాళ్ళు తెలుసుకుంటారు కదా ఎండింగ్ వరకు వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 15 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ ఇన్ దిస్ చాప్టర్ హ్యాపెన్స్ నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడమే కదా కన్స్ట్రక్టివిస్ట్ యాజ్ ఎ లెర్నర్ చూద్దాం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు సంభవిస్తుంది అది లెర్నర్ కనెక్ట్ దే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ జర్నీ మన జర్నీకి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని కలిపి చెప్తున్నప్పుడు అవును టీచర్ రీడ్స్ అలౌడ్ ద టెక్స్ట్ బుక్ టీచర్ పెద్దగా టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు స్టూడెంట్ కాపీ డెఫినేషన్స్ కాపీ చేస్తున్నప్పుడు టీచర్ షోస్ ఫ్లాష్ కార్డ్స్ ఓన్లీ ఫ్లాష్ కార్డ్ చూపించడం వల్ల ఏం జరగదు చూపిస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి కదా కానీ మనకి ఇక్కడ ఏం చెప్తారు కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు వాళ్ళు లెర్నర్ కనెక్ట్ దే ట్రావెల్ వాళ్ళ యొక్క ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ని జర్నీతో కనెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పగలరు అనమాట నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం రికార్డింగ్ టు ట్రాన్స్పోర్ట్ సో ఆప్షన్ ఏ is correct here for the question number 16 next question number 17 the lesson helps develop విచ్ ఎన్విరాన్మెంటల్ యాటిట్యూడ్ ఏ ఎన్విరాన్మెంటల్ యాటిట్యూడ్ ని డెవలప్ చేస్తుందండి యూజింగ్ ఫ్యూయల్ కేర్లెస్లీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్యూయల్ ఇంధనాన్ని వాడుకోవడమా యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ అండర్స్టాండింగ్ పొల్యూషన్ కంట్రోల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఓకే చూద్దాం అవాయిడింగ్ ట్రావెల్ అవాయిడ్ చేయాలా కాదు కదా బయింగ్ మోర్ వెహికల్స్ ఇంకా ఎక్కువ వెహికల్స్ కొనుక్కోండి పొల్యూషన్ క్రియేట్ చేయండి అని చెప్పదు కదా సో మనకి ఆప్షన్స్ బి ఈస్ కరెక్ట్ మనకి పాజిటివ్ గా ఉంది పొల్యూషన్ కంట్రోల్ మీద అవగాహన తెచ్చుకోవడము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎలా యూస్ చేసుకోవాలి బస్సు ఉంది ఇప్పుడు బస్సు క్యూలో ఎక్కడము ఒకరి తర్వాత ఒకరు ఎక్కడం కొట్టుకోవడము అట్లా జరుగుతుంది కాబట్టి క్యూలో ఎక్కడం అనేది మనం నేర్పిస్తూ ఉంటాం కదా ఓకే ఎవరికి కేటాయించిన సీట్స్ లో అలాట్ చేసిన సీట్లు వాళ్ళనే కూర్చోవాలి బస్సెస్ లో మనం చూస్తూ ఉంటాం ఇటువైపు స్త్రీలకు మాత్రం ఇటువైపు పురుషులకు మాత్రం అని కానీ ఓకే కానీ అవి ఫాలో అవ్వట్లేదు అలా అంటే అవి తెలియజేయడం పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం చెప్పడం అనమాట నెక్స్ట్ 18 ఫ్రమ్ హియర్ టు దర్ కెన్ బి లింక్డ్ విత్ ద మ్యాథమెటిక్స్ బై ఎలా మ్యాథమెటిక్స్ లింక్ చేశారండి చెప్పండి ఈ క్వశ్చన్ కి ఎలా వాళ్ళు చేశారు కౌంటింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఎస్టిమేటింగ్ డిస్టెన్స్ ఓకే సాల్వింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఇందులో టేబుల్ సాల్వ్ చేయడం ఏం లేదు రైటింగ్ నంబర్ నేమ్స్ రాయించడం ఏం లేదు సో ఈ మూడు మనకి తీసేయచ్చు కౌంటింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ చెప్పొచ్చు కదా వీటిని నెంబర్ ఆఫ్ వెహికల్స్ ని కౌంట్ చేయండి ఎంతవరకు మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ అంది దాని మీన్స్ దాంట్లో ఏం జరుగుతుంది మనకి కొంచెం మ్యాథమెటిక్స్ అనేది ఇంక్లూడ్ లింక్ చేయబడింది ఓకే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఫర్ ఇంక్లూసివ్ క్లాస్ రూమ్ టీచింగ్ ఆఫ్ దిస్ లెసన్ టీచర్ షుడ్ ఏం చేయాలి ఇంక్లూసివ్ క్లాస్ రూమ్ అందరూ కలిసి చదువుకోవడము అందరూ ఒకేలాగా ఉండాలి అందరి పిల్లల్ని ఒకలాగే ట్రీట్ చేయడము ఇంక్లూషన్ అనమాట టీచర్ ఏం చేయాలి దానికోసం యూజ్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే యూజ్ చేయాలి యూజ్ పిక్చర్స్ గెస్చర్స్ అండ్ బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్స్ అవును ఇది కరెక్టే ఫోకస్ ఓన్లీ ఆన్ టాపర్స్ ఓన్లీ బాగా చదివే వాళ్ళ మీద ఫోకస్ చేయడం అవాయిడ్ గ్రూప్ వర్క్ ని అవాయిడ్ చేయడం కాదు కదా యూజ్ పిక్చర్స్ గెస్చర్స్ అండ్ బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్ అంటే పిక్చర్స్ కానీ గెస్చర్స్ కానీ బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ మనకి చెప్పాలి బైలింగ్వల్ అంటే బోత్ లాంగ్వేజెస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీగా చెప్పాలి ఎందుకంటే మనం ఎక్కువ పిల్లలకి రీజనల్ లాంగ్వేజ్లో చెప్పడం వల్ల వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ అదే మాట్లాడుతారు బయట సొసైటీలో కూడా అదే మాట్లాడుతూ వాళ్ళు రోజు వింటున్న నాలెడ్జ్ కాబట్టి వింటున్న లాంగ్వేజ్ కాబట్టి ఈజీగా క్యాచ్ చేస్తారు కాబట్టి మనం బైలింగ్వల్ యూస్ చేయాలి రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీగా యూస్ చేయాలి ఓకే సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ద టీచర్ కెన్ అసెస్ లెర్నింగ్ బై ఏం చేస్తుంది, ఏం హెల్ప్ చేస్తుంది? గివింగ్ ఎ వర్క్ షీట్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్ క్లాసిఫికేషన్. చూద్దాం. ఆస్కింగ్ దెమ్ టు మెమరైజ్, స్కోల్డింగ్ మిస్టేక్స్, ఆస్కింగ్ దెమ్ టు రైట్ డిక్షనరీ మీనింగ్స్. ఓన్లీ డిక్షనరీ మీనింగ్ చేయండి అంటే అలా ఏం కాదు కదా. ట్రాన్స్పోర్ట్ క్లాసిఫికేషన్ మీద అలా హెల్ప్ చేయొచ్చు కదా. అంటే కొన్ని వర్క్ షీట్ ప్రొవైడ్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ని డ్రా చేసుకోండి, లేదంటే ఈ ట్రాన్స్పోర్ట్ దేనికి యూస్ చేస్తారు యూస్ రాసుకోండి, ఇలా వాళ్ళు చెప్పొచ్చు. కాబట్టి మనకి వర్క్ షీట్ ఆన్ ట్రాన్స్పోర్ట్ క్లాసిఫికేషన్ అనేది మనకి బెస్ట్ ఆన్సర్ హియర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద చైల్డ్ హూ ట్రావెల్స్ డైలీ ఇన్ ఎ బస్ కెన్ షేర్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ సపోర్ట్. రోజు స్కూల్కి బస్సులో వెళ్తూ ఉంటారు కదా, అట్లా లేదంటే నా పిల్లలంటే మ్యాక్సిమం బస్సులోనే స్కూల్ జర్నీ కదా వాళ్ళు చేసేది. చూద్దాం, వాళ్ళు షేర్ చేస్తుంటారు. అది ఏం చూసిస్తుంది, ఏం సపోర్ట్ చేస్తుంది? పియర్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ షేరింగ్. అవును, పియర్ లెర్నింగ్. ఓన్లీ టీచర్ టాక్స్, కాంపిటీషన్, రోట్ రికాల్. ఏం కాదు, ఓన్లీ టీచర్ టాక్స్ ఏం కాదు. ఇక్కడ పిల్లలు తన జర్నీని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఎక్స్పీరియన్షియల్ షేరింగ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. విచ్ కాన్సెప్ట్ ఆఫ్ డిస్టెన్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ హియర్? ఏ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారండి? షార్ట్ అండ్ లాంగ్ జర్నీస్, స్పీడ్ క్యాలిక్యులేషన్స్, లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్, కంపాస్ బ్యారింగ్. కాదు కదా. చూద్దామా ఇక్కడ మనకి ఏం చేశారు అనేది. షార్ట్ డిస్టెన్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్. షార్ట్ అండ్ లాంగ్ జర్నీస్. షార్ట్ జర్నీస్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాము, లాంగ్ జర్నీస్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాము, ఏది ఎక్కువ ఉంటుందని పిల్లలు చెప్పడం కదా. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇంటిగ్రేషన్ విత్ ఆర్ట్ కెన్ బి డన్ బై. ఇంటిగ్రేషన్ విత్ ఆర్ట్ దేంతో చేయబడుతుంది? డ్రాయింగ్ సెన్సరీ సీన్స్ ఫ్రమ్ ట్రైన్. ఓకే. రైటింగ్ ఓన్లీ, రీడింగ్ లౌడ్, నన్. ఇవి తీసేయండి. సో మనకి డ్రాయింగ్ సెన్సరీ సీన్స్ ఫ్రమ్ ద ట్రైన్ నుంచి మనము కొన్ని సీన్స్ చూస్తూ ఉంటాం కదా, ట్రైన్ క్రాస్ చేస్తున్నప్పుడు. సో అదనమాట, అలా ఆర్ట్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఎక్స్ప్లెయిన్ చేయడం, చుట్టుపక్కల ఉన్న నేచర్ బ్యూటిఫికేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆర్ట్ అనేది ఇంటిగ్రేట్ చేసాం కదా. సో మనకి ఇక్కడ ఆర్ట్ అనేది ఇక్కడ సీనరీ చూస్తాం కదా ఫ్రమ్ ద ట్రైన్, అది అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. చిల్డ్రన్ మేడ్ ఎ ట్రైన్ విత్ ద చైర్స్ ఇన్ క్లాస్. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆడుకుంటూ ఉంటాం కదా మనం కూడా, పిల్లలకి చిన్న చిన్న అదే ఏదైనా ఫ్రీ టైమ్ వచ్చినప్పుడు పిల్లలు మనం ఆడుకునే ఉంటాం కదా, చైర్స్ లైన్‌లో పెట్టేసి ఇది ట్రైన్, లేదంటే చెప్పులు లైన్‌లో పెట్టేసి ఇది ట్రైన్, అట్లా పిల్లలు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని ఇది ట్రైన్, అట్లా ఆడుకుంటాం కదా. దానివల్ల ఏం తెలుస్తుంది పిల్లలకి? దేనికి ఎగ్జాంపుల్? రోల్ ప్లే అండ్ జాయ్‌ఫుల్ లెర్నింగ్. ఓకే. టెక్స్ట్ బుక్ రీడింగ్, రిటన్ అసైన్‌మెంట్, మెమరీ టెస్ట్ చేసుకోవడానికి కాదు. రిటన్ అసైన్‌మెంట్ అసలే కాదు. రోల్ ప్లే, పిల్లలు తెలుస్తుంది కదా, వాళ్ళు ఇది నేను ట్రైన్, నేను భోగి, లేదంటే నేను ఇంజిన్ అట్లా చెప్పుకుంటూ ఉంటారు. అండ్ జాయ్‌ఫుల్ లెర్నింగ్, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు సొంతంగా నేర్చుకుంటున్నారు. సో అది జాయ్‌ఫుల్ లెర్నింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ తీసుకురావడం అనేది ఇప్పుడు మనకి ఎన్ఈపీ 2020లో కూడా మనకి ఇదే తీసుకొచ్చారు కదా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ జాయ్‌ఫుల్ లెర్నింగ్ పిల్లలకి తెలియాలి అనేసి. సో మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇఫ్ ఎ లెర్నర్ సేస్ ట్రైన్ ఫ్లైస్ ఇన్ ద ఎయిర్, ఇట్ షోస్. పిల్లలు చెప్తా ఉన్నారనమాట, ఏంటి ట్రైన్ గాల్లో తిరుగుతుంది అనేసి. అప్పుడు అది ఏం చెప్తుంది? ఇది మిస్కాన్సెప్షన్, ప్రాపర్ అండర్స్టాండింగ్, డ్రాయింగ్ స్కిల్, నన్. మిస్కాన్సెప్షన్ అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్ అర్థం కాలేదని చెప్పొచ్చు. ప్రాపర్గా అండర్స్టాండ్ అయిందంటే ఆ ట్రైన్ భూమి మీద నడుస్తుంది, ల్యాండ్ మీద నడుస్తుందని చెప్తాడు. కానీ ఇక్కడ మనకి మిస్కాన్సెప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. క్వశ్చన్ క్లియర్ గా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ద టీచర్స్ రోల్ డ్యూరింగ్ డిస్కషన్ ఆన్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఈజ్. టీచర్స్ రోల్ డ్యూరింగ్ డిస్కషన్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ టీచర్స్ రోల్ ఎలా ఉండాలి? ఫెసిలిటేటర్ అండర్ గైడ్, లెక్చరర్, ఎగ్జామినర్ అండ్ స్పీకర్. ఓన్లీ మాట్లాడతా, లేదంటే ఓన్లీ ఎగ్జామ్ చేస్తా ఉండాలా? కాదు. ఏం చేయాలి? ఫెసిలిటేటర్ అండ్ గైడర్. ఇంకా వాళ్ళకి ఏమన్నా చెప్పాలి, గైడ్ చేయాలి. ఓకే, మీరు ఇలా చేశారా, అలా చేశారా, ఓకే ఇలా పాటించండి, ఇలా రూల్స్ ఫాలో అవ్వండి, ఇక్కడ కూర్చోండి, విండోస్ బయట చేతులు పెట్టదు, అలా కొంచెం కొంచెం గైడ్ చేస్తూ కూడా ఉండాలన్నమాట యాజ్ అ టీచర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ద మ్యాప్ యాక్టివిటీ ఇన్ దిస్ లెసన్ ప్రైమర్లీ డెవలప్స్. ఏం చేస్తుంది మ్యాప్ యాక్టివిటీ అనేది? స్పేషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. ఓకే. మ్యూజికల్ సెన్స్, నో. ఆర్టిస్టిక్ లెర్నింగ్, నో. మెమరైజేషన్, కాదు. సో మనకి స్పేషియల్, అక్కడ మ్యాప్ అనగానే మనకి గీస్తాం కదా, సో స్పేషియల్ అండర్స్టాండింగ్ అనేది మనకి తెలియజేస్తుంది, అవగాహన తెలుస్తుంది. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఆస్కింగ్ స్టూడెంట్స్ టు కంపేర్ ఓల్డ్ అండ్ మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్స్
అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఏం అర్థం చేస్తుందండి ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ ని మోడర్న్ ట్రాన్స్పోర్ట్ మనం లెసన్ లో విన్నాం కదా. మీ గ్రాండ్ పేరెంట్స్ ఏం యూస్ చేసేవాళ్ళు, మీ దాదా దాది అంటే అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య నాయనమ్మ వాళ్ళు ఏం యూస్ చేసేవాళ్ళు, ఇంకా 50 years బిఫోర్ ఏ ట్రాన్స్పోర్ట్స్ యూస్ చేసేవాళ్ళు మనం కంపేర్ చేస్తున్నాం కదా. సో దాన్ని ఏం సపోర్ట్ చేస్తుంది, ఏం అర్థం చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. చేంజ్ ఓవర్ టైమ్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, రైట్. మనం టైం టు టైం ఏం చేంజెస్ వచ్చాయి, టెక్నాలజీని ఎంత డెవలప్ చేస్తున్నాము, ఎంత డెవలప్మెంట్ గా టెక్నాలజీని మనం యూస్ చేస్తున్నామని తెలియజేస్తుందా. చూద్దాం ఇంకా. ఓన్లీ కలర్ డిఫరెన్స్, ఓన్లీ కలర్స్ డిఫరెన్స్ చేసుకోవడానికి, సైజ్ ఆఫ్ ద వెహికల్స్ నా, ఇంజిన్ సౌండ్ అలా ఏం కాదు కదా, ఇంజిన్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కదా. ఓకే. చేంజ్ ఓవర్ ద టైమ్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనమాట. సో మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ ఏ. Next question number 29. Which statement lines with the EVS pedagogy principles? ఏ స్టేట్మెంట్ చెప్తుంది ఇక్కడ? లెర్నింగ్ షుడ్ బిగిన్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్ కాంటాక్ట్స్. ఓకే చూద్దాం. టెక్స్ట్ బుక్ ఇస్ ఓన్లీ సోర్స్, టెక్స్ట్ బుక్ మాత్రం మనకి సోర్స్ కాదు. స్టూడెంట్ షుడ్ నాట్ టాక్, పిల్లలు మాట్లాడకూడదు, అది చాలా తప్పు, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు తెలుసుకోవాలి కదా. లెర్నింగ్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ టెస్ట్స్, వాళ్ళని టెస్ట్ చేయడం ద్వారా, టెస్ట్ తీసుకోవడం ద్వారా మాత్రమే లెర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది, కాదనమాట. సో లెర్నింగ్ షుడ్ బిగిన్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్ కాంటెక్స్ట్, రైట్. మనం లోకల్ ఇందాక ఒక క్వశ్చన్ లో రిపీట్ అయింది, క్వశ్చన్ లోనో లెసన్ లో రిపీట్ అయింది కదా. అంటే పిల్లలు మీ లోకల్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ పీపుల్ ఏ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారు అనేది చెప్తున్నారు. అంటే మన లోకల్ నుంచి గ్లోబల్, ఇంకా మనము వేరే ఊరు వెళ్ళాలి అంటే, వేరే కంట్రీ వెళ్ళాలంటే ఏం చేస్తాం, మన పిల్లలకి చెప్పడం అనమాట. సో మనకి ఇది ఏం తెలియజేస్తుంది, లోకల్ టు గ్లోబల్ కాంటెక్స్ట్. సో మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. Okay, in this chapter, assessment should focus on process skills like observation, communication, and mapping. Okay, memory of vehicle names కాదు, స్పెల్లింగ్స్ ఓన్లీ కాదు, స్పెల్లింగ్స్ మాత్రమే చెప్తుంది కాదు, కాపింగ్ ఫ్రమ్ ద బుక్ నుంచి కాపీ చేయడమా కాదనమాట. సో మనకి ప్రాసెస్ స్కిల్స్ లైక్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్, మ్యాపింగ్ వీటి గురించి చెప్తూ ఉంది. మనం చెప్తాను అబ్జర్వేషన్, పిల్లలు ట్రైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పమని చెప్తున్నాము, లేదంటే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పమని చెప్తున్నాము. సో వాళ్ళకి మనం ఏం తెలియజేస్తున్నాం, వీటి నుంచి వాళ్ళకి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది మనం చెప్తున్నాం కదా, అదనమాట. ఓకే. సో మనకి ఓవరాల్‌గా మనం 30 పెడగోజీ క్వెషన్స్ రిలేటెడ్ టు ఫ్రమ్ హియర్ టు దేర్ లెసన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని ఉన్నామండి. ఓకే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌లు ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే కంపల్సరీగా మన వీడియోస్‌ని యూజ్ అవుతాయి. మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఓకే. ఫ్రమ్ హియర్ టు దేర్ సమ్మరీ అండ్ సమ్ ప్రాక్టీస్ క్వెషన్స్ మనము ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.